ఇటైతేనే మనకు లైట్ వచ్చిలే, ఈ లైట్ 20 రూపాయల కంటే ఎక్కువనే పడుతుంది. నేను కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేసినా కదా, నాకు సెల్ఫీ స్టిక్ ప్లస్ దాంట్లోనే ట్రైపాడ్ ఉంటే బెస్ట్ అని ఒకటి ఆర్డర్ చేసిన. సెల్ఫీ స్టిక్ దాంట్లోనే ట్రైపాడ్ కూడా పెట్టుకోవచ్చు. అది ఆర్డర్ చేసిన, అది వచ్చింది. సరే వచ్చింది కదా అని కొన్నాళ్ళు యూజ్ చేసిన, 2 రోజులు యూజ్ చేస్తే నాకు నచ్చలేదు. నచ్చకుంటే 2 రోజుల తర్వాత రిటర్న్ పెడితే 20 రూపాయలు తక్కువ వేసి 20 రూపాయలు అంటే నేను కొనేదానికంటే 20 రూపాయలు తగ్గించి డబ్బులు వేసాను. నాకు కోపం లేచింది. 2 రోజులకే వాడు 20 రూపాయలు తెచ్చే అని నేనేం చేసిన, దాన్ని సరే అని రిటర్న్ ఇచ్చేసిన. దాన్ని వాడు 20 రూపాయలు అయితే ఎత్తేసాడు. సరే అని మళ్ళీ అదే ఆర్డర్ పెట్టి నేనేం చేసిన, మళ్ళీ 2 రోజులు పెట్టిన. 2 రోజులు పెట్టి ఈసారి నేను లెక్క అడగలే, లెక్క ఏం తక్కువ తీసుకోలే, కరెక్ట్ ఇచ్చాడు. కానీ నేను చేసిన, నాకు న్యాయం చేయాలని ఏం చేసిన, దాంట్లో పైన ఒక లైట్ వచ్చింది. చూపించా చూడండి మీకు, ఇదిగోండి ఈ లైట్ అయితే వచ్చింది. నేనేం చేసిన, దానికి వాడు నా 20 రూపాయలు ఎత్తేసాడు కాబట్టి నేను ఏదో ఒకటి న్యాయం చేయాలని నేనేం చేసిన, మళ్ళీ ఆర్డర్ పెట్టినా కదా దాన్ని, ఇంకొక దానికి ఈ లైట్ ఎత్తేసి దాంట్లో ఏమైనా పెట్టినా. రిటర్న్ పెట్టేటప్పుడు మీరు వచ్చేటప్పుడే మీ దారిలోనే అన్నో లైట్ పడిపోయింది, నాకైతే లైట్ రాలేదు, నువ్వేం చేస్తావో తెలుసు అని, నువ్వు వచ్చి రిటర్న్ తీసుకుపోదురా అని పెట్టినా. పెడితే వచ్చాడు, తీసుకుపోయాడు. ఇటైతేనే మనకు లైట్ వచ్చిలే, ఈ లైట్ 20 రూపాయల కంటే ఎక్కువనే పడుతుంది. మన డబ్బులు అయితే ఏం పోలేదు. మనం రూపాయి కూడా మనది పోగొట్టుకోం, అవతలలో మన దగ్గర పెట్టుకోం. కాబట్టి ఈ ఫ్లిప్కార్ట్ వానికి మనకి మచ్చలు వచ్చంటాయి, డబ్బులు మనలాంటి వాళ్ళకి రావు. కాబట్టి మనం ప్రతి రూపాయి పోగేసుకోవాలా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కాబట్టి మనం ఏం చేయలేం. మొత్తానికి అయితే వాని కాంచి లైట్ అయితే ఎత్తేసిన, 20 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. వాడు చేసిన దానికి ఏం చేసిన దానికి సరిపోయింది. సెల్లుకు సెల్లు. మళ్ళీ నువ్వు నా మీద కంప్లైంట్ లేకూడదు ఫ్లిప్కార్ట్ మామ.